ఇలాంటి ఫ్రెండ్ ఎవ్వడికి ఉండకూడదు. పక్కన కూర్చొని వాడి చదువుకుంటున్నాడు. ఇంట్రెస్ట్ పోయింది. The sun is so high. Good morning. మీ బ్లషింగ్ పన్నీర్ పరోట బాగుందా, నేను బాగున్నానా అని. చూడడానికి నువ్వు బాగున్నావు, ఆకలి వేసినప్పుడు తినడానికి ఇది బాగుంటుంది. నువ్వుంటే చాలే. నువ్వు ఎంత పెట్టుకున్నా బాగుందా? సో ఫస్ట్ టైం నేను తనకి శారీస్ తీసుకున్నా. Hey guys, welcome back to our channel. This is Rita Chaudhary and I am Demon Bhavan. So ఈ రోజు మేము ఒక ప్లేస్ కి అయితే వెళ్ళబోతున్నాం. అదేంటో తెలియాలంటే ఈ వీడియో మీరు పూర్తిగా చూడాలి. అండ్ ఫస్ట్ టైం మేము కలిసి ట్రావెల్ చేయబోతున్నాం. అంతేకాకుండా దిస్ వీడియో ఇట్ గివ్స్ యూ ఫన్ అండ్ అంతేకాకుండా కొంచెం నాలెడ్జ్ కూడా. సో వీడియోలోకి వెళ్ళిపోదాం, లెట్స్ గో. ఓకే, నేను రెడీ అయ్యి వస్తా. నేను వచ్చేలోపు నువ్వు రెడీ అయిపోయి ఉండాలి, లేట్ చేయకూడదు. ఓకేనా? Reading Manga. Torture guys. First time we are traveling. Though it is an professional trip. Still వాడి పని వాడు చూసుకుంటున్నాడు. ఇలాంటి ఫ్రెండ్ ఎవ్వడికి ఉండకూడదు. పక్కన కూర్చొని వాడి చదువుకుంటున్నాడు. ఇంట్రెస్ట్ పోయింది. ఇంకెందుకు రావడం, వేరే ఫ్లైట్ లో వెళ్ళొచ్చాను నువ్వు. అంత సీన్ నువ్వు నాతో ఏం మాట్లాడలే. బాయ్. బుద్ధుండాలి, ఇప్పుడే కదా చెప్పింది. అయినా మళ్ళీ కావాలని వీడియోలోనేమో నేనేమి ఇప్పుడే మాట్లాడాను, ఇప్పుడే చూస్తున్నాను అని చెప్పాడు. మళ్ళీ ఫ్లైట్ లో కూడా చదువుకోవడానికి డౌన్లోడ్ చేస్తున్నాడు గైస్. ఇంటెలిజెంట్ ఫెలో. అంత సీన్ లేదు, నేను నా ఫోనే ఓపెన్ చేయలేదు అంటిల్ అన్లెస్ వీడియో తీయడానికి తప్ప. ఓవర్ యాక్షన్ చేయకు. The sun is so high. Good morning. Skin is burning. మీ బ్లషింగ్ వేస్తా కదా బ్లష్. ఫోను ఎప్పుడు ఫోనేనా? వచ్చి ఇక్కడ నేను ఒక ఆడపిల్లని ఇంత కష్టపడుతున్నాను తెలియని ప్లేస్ లో, సూరత్ లో. హిందీ రాకపోయినా కూడా ఒక అడిగి వీడికి ఆకలేస్తుందని నేను బ్రేక్ఫాస్ట్ ప్లేస్ కోసం నేను అడుగుతున్నాను. నాకు తెలుగు హిందీ రాకపోయినా వీడేమో ఫోన్ చూసుకుంటూ చాటింగ్లు చేసుకుంటూ మరి ఎందుకు అమ్మాయిని ఇంత కష్టపడుతున్నాను. ఎక్కడుంది అందరి ముందు పరిగిపోయిందిగా, ఇంకెలా తలెత్తుకుంటాం. జోక్స్ అని ప్లీజ్ గైస్ మీరు అస్సలు ఫీల్ అవ్వకండి. వీడు ఎక్కువ పెంచుతున్నాడు ఇట్లాంటి కుళ్ళు జోక్స్. ఇప్పుడు మర్యాదగా బ్రేక్ఫాస్ట్ ప్లేస్ ఏంటి, ఎక్కడికి అని అడుగు, నాకు ఆకలిస్తుంది. భయ్యా सूरत में क्या क्या खाने को पसंद है? खाने का बस बोलना भाई. ब्रेकफास्ट में क्या पसंद है, लंच में क्या पसंद है, बोला ना. आपको आलू पूरी खिलाऊंगा. आलू पूरी, छोले भटूरे. छोले भटूरे अभी नहीं मिलते हैं ना. आलू परोठा. आलू परोठा. अच्छा ठीक है. ठीक है. एक वाटर बॉटल प्लेन రూమ్ టెంపరేచర్. మీ ఊళ్ళో తెలివితేటలు ఇక్కడ వాడకు. ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ చేసి వెళ్తాము. ఇందాక నుంచి గాయస్ తింటూనే ఉన్నాడు. నాదన్నా నేను పెట్టినా, వీడైతే పెట్టను కూడా పెట్టట్లేదు. ఎప్పుడు పెట్టావమ్మా? ఏ దొంగ మొహం, పెట్టాను కదరా. నాకు తిన్నట్టే తెలియలేదు మరి. సో అది తెల్లో నాకు పెట్టలేదు. నాది నాకు పెట్టావా? బాగుంది పన్నీర్. వాళ్ళు అంత లేదు, బాగానే ఉంది బట్ నాట్ మై స్టైల్. నేను ఒక క్వశ్చన్ అడిగా, పన్నీర్ పరోట బాగుందా, నేను బాగున్నానా అని. చూడడానికి నువ్వు బాగున్నావు, ఆకలి వేసినప్పుడు తినడానికి ఇది బాగుంటుంది. నువ్వుంటే చాలే. అయినా నువ్వు సింగిల్ కదా, నీకు అన్ని బాగుంటాయి. సో ఫైనల్లీ అయితే మేము వచ్చేసాం. వచ్చిన తర్వాత నాకు హిందీ రాదు, ఈమెకి హిందీ రాదు. సో నాకు హిందీ వచ్చు, కానీ నాకు వచ్చిన హిందీ వాళ్ళకి రాదు, అది ప్రాబ్లం. నైస్ కవర్ డ్రైవ్. ఓకే
అయితే సో ఇక్కడ మేము ఎవరితో మాట్లాడాలి, ఇంత పెద్ద స్టోర్, ఇన్ని ఫ్లోర్స్ మాకు ఎవరు నీట్గా చూపిస్తారు అనుకుంటే మాకు తెలుగు పర్సన్ని మాకు వాళ్ళు అసిస్ట్ చేశారు. వి హ్యావ్ శ్రీకాంత్. యా హాయ్. సో ఇప్పుడు మనకి లోపల మీరే అంతా మాకు చూపించాలి, ఎందుకంటే మేము సూరత్ లో చాలా కష్టం పడ్డాం. వచ్చిన ఎయిర్పోర్ట్ నుంచి ఇక్కడికి రీచ్ అయ్యే లోపల మా హిందీతో అందరినీ చంపేసాం ఆల్మోస్ట్. సో ఫైనల్లీ మాకు తెలుగు పర్సన్ దొరికినందుకు ఐఎమ్ వెరీ హ్యాపీ. సో విల్ గో ఇన్ సైడ్. ఓకే, ఇండియా నుంచి ప్రతి కార్నర్ నుంచి మన దగ్గర కస్టమర్స్ వస్తారు, మీకు తెలిసే ఉంటుంది. మరాఠీ అయినా, మలయాళం అయినా, కన్నడ అయినా, తమిళ్ అయినా, మన తెలుగు అయినా, ఎవరైనా సరే వచ్చినా సరే వాళ్ళకి సేల్స్ ఎగ్జిక్యూటివ్ అనేది వాళ్ళ లాంగ్వేజ్లో ఏదైతే కంఫర్టబుల్లో వాళ్ళనే ప్రొవైడ్ చేస్తారు. ఇక్కడ మీకు ఏ లాంగ్వేజ్లో మీరు కంఫర్టబుల్ ఆ లాంగ్వేజ్ సేల్స్ ఎగ్జిక్యూటివ్ ఇక్కడ ఉంటారనమాట. ఇక్కడ నుంచి మన షాపింగ్ అనేది స్టార్ట్ అవుతుంది. ఇది వచ్చేసి మన డైలీ వేర్ కౌంటర్. ఇది ప్రింటెడ్ సారీస్ ఉంటాయి. ఇవి ఇలాంటి సారీస్ వచ్చేసి మన దగ్గర 99 రూపీస్ని స్టార్ట్ అవుతాయి. 99 రూపీసా? 99 రూపీస్ని స్టార్ట్. 99లో ఏంటంటే మనకి బ్లౌజ్ పీస్ అనేది రాదు. ఓకే, 125 రూపీస్ పెడితే బ్లౌజ్ పీస్ తో పాటు సారీస్ అనేవి వస్తాయి. బట్ సారీ మొత్తం బ్లౌజ్ తో 125 రూపీస్ ని స్టార్టింగ్ రేట్. 125 నుంచి అలా మీదకి వెళ్తూ ఉంటుంది. 400, 500 డిపెండింగ్ అపాన్ క్వాంటిటీ, క్వాలిటీ. బల్క్ లో కూడా తీసుకోవాలి, బల్క్ లోనే తీసుకోవాలి. సింగిల్ పీస్ అనేది ప్రొవైడ్ చేయాలి. ఎవరైతే బిజినెస్ చేయాలనుకుంటున్నారో లేదా ఆల్రెడీ బిజినెస్ ఉందో మాతో కాంటాక్ట్ అయ్యి ఈజీగా బిజినెస్ చేసుకోవచ్చు. మ్యానుఫ్యాక్చరింగ్ రేట్ లో పట్టుకెళ్ళొచ్చు. ఇక్కడ నుంచి చూడొచ్చు, ఇక్కడ రష్ ఉంది బాగా. ఇక్కడ కూడా కస్టమర్స్ ఉన్నారు, చాలా మంది క్రౌడ్ ఉంది. మేము అందరూ హోల్సేల్ కే. ఎవరు రీటైలర్స్ కి అయితే మేము ఎవరికైతే బిజినెస్ ఉందో వాళ్ళకి మేము ప్రొవైడ్ చేస్తాం ప్రోడక్ట్స్. ఇది వచ్చేసి ప్రింట్ కేటలాగ్ సెక్షన్ మ్యామ్. ఇక్కడ ఏంటంటే మన దగ్గర ప్రతి సాడీలో మనకి ఇలా కేటలాగ్ వస్తుంది అనమాట. ఈ రోజుల్లో ఏంటంటే సారీ ఓపెన్ చేసి ఎవరు చూపించట్లేదు, ఇలా కేటలాగ్ వస్తుంది. ఇది ఈజీ కూడా. కేటలాగ్ చూపించుకొని ఏ సారీ అయితే కస్టమర్ సెలెక్ట్ చేస్తారో ఆ సారీ ఓపెన్ చేసుకొని చూపించవచ్చు. బ్రో ఇందాక చూపించిన సారీ 125 విత్ బ్లౌజ్ పీస్. సో ఇది ఎంత? ఇక్కడికి వచ్చేసి 221 నుంచి స్టార్టింగ్ రేట్స్. 220. సో ఇది హోల్సేల్ లో వాళ్ళు తీసుకుంటే కనుక బయట ఎంతకి సెల్ చేసుకోవచ్చు? 221 రూపీస్ ది ఏమీ కాకపోయినా వాళ్ళు 350, 400 వరకు అమ్ముకోవచ్చు. అయితే నైస్ మార్జిన్ కదా. డబల్ మార్జిన్ ఉంటుంది అన్న సారీస్ లోని. ఏ బిజినెస్ లో మీకు డబల్ మార్జిన్ ఉండదు, బట్టల బిజినెస్ లో మీకు డబల్ మార్జిన్ అనేది ఉంటుంది. మెయిన్ డిపెండ్ అవుతుంది క్వాలిటీ మీద, మోనోపోలీ ఆర్టికల్స్. సో మనం కూడా బట్టల బిజినెస్ స్టార్ట్ చేసి ఫుల్ రిచ్ అయిపోదాము. ఇది వచ్చేసి మేము వర్క్ సారీస్ కౌంటర్. ఇది చూడొచ్చు ఇక్కడ సారీస్ అనేది. ఈ సారీస్ అనేవి మీరు చూడొచ్చు. డిఫరెంట్ వెరైటీస్ ఏం కావాలన్నా ప్రతిది ఉంటుంది. ఇక్కడ 121 రూపీస్ నుంచి స్టార్టింగ్ రేట్ మ్యామ్. 121 రూపీస్ నుంచి ఇవి కూడా స్టార్టింగ్ రేట్ అన్నమాట. మీకు పర్టికులర్ సారీ ఏమైనా మీకు రేట్ కావాలంటే స్క్రీన్ షాట్ తీసుకొని స్క్రీన్ మీద నెంబర్కి పెట్టుకోవాలి. ఇలా సెట్ వస్తుంది. సెట్లో మీకు ఎన్ని పీసులు వస్తాయి ఏవి మొత్తం అన్ని వాళ్ళు చెప్పేస్తారు. మీకు స్క్రీన్ మీద నెంబర్కి కాంటాక్ట్ అవ్వాలన్నమాట. సెట్కి వచ్చేసి చెప్పాను 121 నుంచి స్టార్టింగ్ రేట్. ఎలా అయితే మీరు రేంజెస్ పెంచుతారో డిజైన్ బట్టి రేట్స్ ఉంటాయి అనమాట. 500, 600 ఇవి మనం ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ లో బాగా రన్నింగ్ ఉంటాయి మ్యామ్, మీకు తెలిసే ఉంటుంది. ప్లెయిన్ సారీ వస్తుంది, బ్లౌజ్ లోని వర్క్ హెవీగానే ఉంటుంది. చూడొచ్చు, మీరు మీ వ్యూయర్స్ కి చూపించేయండి ఫోటో. చూడండి, ప్లెయిన్ సారీ బాగా ట్రెండ్ లోనే. ఏవైనా సరే ట్రెండ్ అయినవి మెయిన్ ఏంటంటే మ్యామ్ మన దగ్గర ఏవైతే ఇప్పుడు రన్నింగ్లో ఉన్నాయి ట్రెండ్లో ఉన్నాయో మన దగ్గర 2 months ముందు నుంచే వచ్చేస్తుంది. 2 months తర్వాత మార్కెట్లోకి వస్తుంది. ఎందుకంటే మేము మ్యానుఫ్యాక్చర్స్ కాబట్టి 2 months ముందు నుంచే మేము ప్రిపేర్ చేసి అన్ని స్టాక్ అనేది మేము పెట్టుకుంటాం. ఇవి ఎంతకి సేల్ చేసుకోవచ్చు? ఇవి 500, 600 రేంజ్. ఇవి 600 సారీ ఏమి కాకపోయినా మీరు 1000 వరకు అమ్ముకోవచ్చు. ఏం చేయాలంటే ఇప్పుడు మన విఎస్ ఎవరికైతే బిజినెస్ చేయాలని ఉందో హాయ్ అని మెసేజ్ పెట్టారు అనుకోండి వాట్సాప్లోని, మన ఆన్లైన్ టీమ్ ఉంది. ఆన్లైన్ టీమ్ అనేది పీడిఎఫ్ అనేది సెండ్ చేస్తాం మేము. పీడిఎఫ్లో రేట్స్తో పాటు పర్టికులర్ సారీ రేట్ అనేది ఉంటుంది, సెట్లో ఎన్ని పీసులు వస్తాయి మొత్తం అని డిస్క్రిప్షన్ అన్నీ ఉంటాయి అనమాట. సూపర్ మ్యామ్. ఇది వచ్చేసి మన కాటన్ సెక్షన్ అనమాట. కాటన్ సారీస్ ఈ రోజులో మీకు తెలిసింది ఎంత ట్రెండింగ్లో ఉందో. ఇప్పుడు ఎలాగో ఎండాకాలం వచ్చేసింది కాబట్టి మంది కాటన్ సారీస్ అనేవి ఇప్పుడు ట్రెండింగ్లో ఉన్నాయి. ఇవి లినెన్ కాటన్. ఇప్పుడైతే హౌస్ లో ఉండి బిజినెస్ చేసుకునే వాళ్ళకి ఇప్పుడు సమ్మర్ కదా, కాటన్ సారీస్ చాలా బెస్ట్ ఆప్షన్ కదా. సో హౌస్ లో ఉండి బిజినెస్ చేసుకోవాలంటే వాళ్ళకి ఇన్వెస్ట్మెంట్ ఎంత అవుతుంది? ఇన్వెస్ట్మెంట్ వచ్చేస్తే అన్న ఒక మాట చెప్తాను. మార్కెట్ లో ఇప్పుడు చాలా మంది ఉంటారు, వాళ్ళు కొన్ని లక్షలు ఇన్వెస్ట్ చేయమంటారు. 2 లక్షలు 3 లక్షలు పెట్టుకుంటేనే బిజినెస్ అవుతుంది అంటారు. మేము ఏంటంటే చిన్నగా ఎవరైనా బిజినెస్ చేయాలనుకుంటున్నారు ఇంట్లో నుంచి అనుకుంటే ఈజీగా మాతో కలిసి మీరు 50,000 ఇన్వెస్ట్ చేసుకొని అయినా మీరు పట్టుకెళ్ళవచ్చు ప్రోడక్ట్స్. అవి సేల్ చేసుకున్న తర్వాత వాళ్ళకి మంచిగా బిజినెస్ వెళ్తుంది అని అంటే రీఫిల్ చేసుకొని ఈజీగా. కాటన్ సారీస్ కి వచ్చేస్తే మన దగ్గర 130 రూపీస్ నుంచి స్టార్టింగ్ రేట్. ఇవి 130 రూపీస్. ఇవి కాదు, కాటన్ సారీస్ వచ్చేసి 130. పర్టికులర్ పీస్ ఏమైనా మీకు ప్రైస్ కావాలంటే స్క్రీన్ షాట్ తీసుకొని స్క్రీన్ మీద నెంబర్ పెట్టుకోవాలి. చాలా బాగుంది ఫ్యాబ్రిక్ చూడు. ప్యూర్ కాటన్ వస్తుంది. మా మమ్మీకి తీసుకెళ్తా.
ఇది మీ మమ్మీకి తీసి ఈ అన్న చూడొచ్చు వీడియో కాల్ చేసి కస్టమర్ కి చూపిస్తున్నారు. మన దగ్గరకు వచ్చేసి ఇలా వీడియో కాల్ ఫెసిలిటీ కూడా ఉందన్నమాట. అండ్ నాకు ఇంకొక డౌట్ ఉంది. ఇప్పుడు సపోజ్ ఇప్పుడు మేము వచ్చాము, ఇప్పుడు మేము చూసి మాకు నచ్చిన తర్వాత మళ్ళీ రావక్కర్లేదు కదా? లేదు లేదు లేదు, ఆన్లైన్ ఆర్డర్ పెట్టుకోవచ్చు. అదే నేను చెప్తున్నాను. ఇంట్లో నుంచి మీరు ఆర్డర్ పెట్టుకుంటే స్క్రీన్ మీద నెంబర్ కాంటాక్ట్ అవ్వండి. వీడియో కాల్ ఫెసిలిటీ ఉంది. వీడియో కాల్ చేసి కస్టమర్ కి చూపించి మేము ప్రొడక్ట్స్ అనేవి మేము కానీ పార్సల్ చేసి పంపిస్తాం. ఫస్ట్ ఒక్కసారి వచ్చి మనం ఫ్యాబ్రిక్ చెక్ అన్ని చెక్ చేసుకున్న తర్వాత యూ కెన్ కంటిన్యూ. ఇది వచ్చేసి మన సిల్క్ సెక్షన్ కౌంటర్ మ్యామ్. ఓకే, మన ఏపీటీఎస్ లో బాగా రన్నింగ్ అయ్యే ప్రోడక్ట్స్ ఇవి. మీకు తెలిసిందే, ఇక్కడ ఫ్యాన్సీ సిల్క్ ఉంటాయి ఇవన్నీ బాగా రన్నింగ్ లో ఉంటాయి. చూడండి మ్యామ్, చాలా బాగుంది. 699 నుంచి ఇక్కడ స్టార్టింగ్ రేట్ అనమాట. 699 నుంచి మీకు 1000, 1200, 1500 ఏ రేంజ్ నుంచి మీకు కావాలో అన్ని రేంజ్ కలెక్షన్స్ ఉంటాయి మనది. ఇంకా ఉన్నాయి మ్యామ్ ఇక్కడ. మీకు వివింగ్ వర్క్ లో ఎలాంటి సారీస్ కావాలన్నా ఇవి కూడా ఉన్నాయి. చూడండి, సూపర్గా ఉంటాయి. ఓన్లీ ఫర్ బిజినెస్, ఓన్లీ ఫర్ బిజినెస్. ఇలా సెట్ వస్తుంది. ఒక దాంట్లో 4 రావచ్చు, ఒక దాంట్లో 6 రావచ్చు. డిపెండ్ అవుతుంది డిజైన్ మీద. బిజినెస్ కాకుండా నార్మల్ గా కూడా ఒక 50 పేర్స్ నేను కొనుక్కోవడానికి రావచ్చు ఇక్కడ. అంటే సెట్ టు సెట్ తీసుకోవాలి. సెట్ టు సెట్ 50,000 వరకు. అంటే ఇప్పుడు ఏమంటున్నాడు అంటే పవన్, ఫర్ సపోజ్ ఇప్పుడు మన ఇంట్లో ఫంక్షన్స్ ఉంటాయి. ఫంక్షన్స్ ఉన్నప్పుడు మనం బల్క్ లో కొంతమందికి గిఫ్ట్ లాగా పెడతాం సారీస్. అప్పుడు కూడా బల్క్ గా కావాలి మనకి, అలా కూడా వచ్చి తీసుకోవచ్చు. కానీ సెట్ టు సెట్ మేము ఇస్తాం. మీరు ఏమంటారంటే ఇప్పుడు కొందరు ఉంటారు కస్టమర్స్, అన్న ఇందులో నాకు మెరూన్ కలర్ ఇచ్చి, ఇందులో గ్రీన్ కలర్ ఇచ్చి, అందులో బ్లాక్ కలర్ ఇచ్చి, ఇలా కావదు. అలా కాదు, ఇది ఒక సెట్ ఇలా తీసుకోవచ్చు. ఇప్పుడు ఈ 4 పీసెస్ ఒక సెట్. సో ఇలా మనకి ఎన్ని సెట్లు కావాలంటే తీసుకోవచ్చు, పట్టుకెళ్ళొచ్చు. ఏదైనా సెట్ టు సెట్. హోల్సేల్ బిజినెస్ లేదు. సో అయితే ఇది 2 ways లో షాపింగ్ చేసుకోవచ్చు. అన్న అనేది పాయింట్ చాలా బాగా అడిగారు. మీ మనసులో ఏవైతే ఉందో అదే అడిగారు. నిజం చెప్తున్నాను, ఏదైనా సరే మీరు రావచ్చు. ఫంక్షన్ ఉన్నా ఏమున్నా సెట్ టు సెట్ తీసుకోవాలి. చూడొచ్చు అన్న, ఇవి వచ్చేసి సూట్ కలెక్షన్ మన దగ్గర. డ్రెస్ మెటీరియల్స్ మ్యామ్, మీకు తెలిసిందే కదా. మన దగ్గరకు వచ్చేసి డ్రెస్ మెటీరియల్స్ లో చాలా ఇంకా వెరైటీస్ చూస్తే ఇంకా సూపర్ అన్నమాట. ఏ ఫ్యాబ్రిక్ లో కావాలన్నా ప్రతిదీ ఉంటుంది మన దగ్గర. చూడండి, ఇంకొక ఆర్టికల్ సిరోస్కి ఆర్టికల్ అయినా, మీకు జార్జెట్ లో ఫ్యాబ్రిక్ లో కావాలి, మంచిగా మనం స్టిచ్ చేసుకోవచ్చు ఈజీగా. చూడండి, ఇవేమో అన్స్టిచ్ అన్నమాట. స్టిచ్ తో పాటు మీకు కావాలంటే అది కూడా సెక్షన్ వేరేగానే ఉంది. ఇక్కడ వచ్చేసి చూడొచ్చు అన్న, డ్రెస్ మెటీరియల్స్ లో అన్నాను కదా, ఇవి మొత్తం అన్ని చూసుకోవచ్చు మీరు. పాకిస్తానీ సూట్స్ లో మీకు కావాలన్నా ప్రతిదీ ఉంటాయి మన దగ్గర. ఇది బాగుంది. రండి, ఇప్పుడు నెక్స్ట్ కౌంటర్కి వెళ్దాం మనం. మన దగ్గరకు వచ్చి చిన్నపిల్లల డ్రెస్సెస్ కూడా ఉన్నాయి మ్యామ్. ఎవరికైతే పిల్లలకి కావాలో అవి కూడా ఉన్నాయి మన దగ్గర. 499 రూపీస్ నుంచి స్టార్టింగ్ అవుతాయి అనమాట. 499 నుంచి ఇక్కడికి వచ్చి షాపింగ్ చేసి, ఇక్కడికి వచ్చి ఒక బల్క్ లో ఆర్డర్స్ తీసుకొని వెళ్ళి, విలేజెస్ లో అలాంటి వాటి దగ్గర అయితే షాప్స్ పెట్టేయచ్చు. ఇంకా టౌన్స్ లో అయితే ఎవరైతే కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేద్దాం అని అనుకున్న వాళ్ళు ఒక ఇన్స్టా పేజ్ క్రియేట్ చేసుకొని హౌస్ లోనే కూడా బల్క్ ఆర్డర్స్ తీసుకొని వెళ్ళి మంచిగా బిజినెస్ స్టార్ట్ చేసేయచ్చు. మెయిన్ ఏంటంటే మ్యామ్, ఏరియాని మనం రీడ్ చేసుకోవాలి, మన కస్టమర్స్ ని రీడ్ చేసుకోవాలి. ఇప్పుడు మీ విలేజ్ నుంచి ఉన్న, సిటీ నుంచి ఉన్న, సిటీలో అనేది కస్టమర్స్ అనేవి కొద్దిగా ఇస్తారు, వాళ్ళు డబ్బులు అనేది వాళ్ళు పెడతారు. విలేజ్ లో ఏవైతే మీ కలెక్షన్స్ కావాలో అవి కూడా ఉన్నాయి మన. మనం చూసాం 99 రూపీస్ సారీస్ అనేవి, 220 అనే సారీస్, అవి అనేవి విలేజ్ లో ఈజీగా రన్ అవుతాయి. 220 సారీ ఏమి కాకపోయిన వాళ్ళు 400 వరకు ఈజీగా సెల్ చేసుకోవచ్చు. దానికి కష్టపడక్కర్లేదు కూడా. ఇంట్లోనే కూర్చొని ఒక్కసారి సూరత్కి వచ్చి ఒకసారి మనం ఫ్యాబ్రిక్ అదంతా చెక్ చేసుకొని వెళ్ళిన తర్వాత వీళ్ళే మంచిగా వీడియో కాల్ చేస్తే వీళ్ళు ఏవేవి కావాలి మనకి కలెక్షన్ అని చెప్తే వాళ్ళే డెలివరీ చేస్తారు. మళ్ళీ రానక్కర్లేదు, ఇంటి దగ్గర నుంచి కూర్చొని పార్సల్ అనేది ఆర్డర్ పెట్టుకోవచ్చు. పార్టీ వేర్ గౌన్స్ కూడా ఉన్నాయి మన దగ్గర, కలెక్షన్ చూడొచ్చు. ఇక్కడ బొటిక్ లో డిజైన్స్ ఉన్నట్టే ఉన్నాయి ఎగ్జాక్ట్ గా, బొటిక్ టేస్ట్ లో ఉంటాయి అన్ని. ఇవేమో 1000 రూపీస్ నుంచి స్టార్ట్ అయిపోతాయి అన్నమాట రేంజ్. 1000 నుంచి 5000, 10,000 ఏ రేంజ్ లో కావాలన్నా డిపెండ్ అపాన్ డిజైన్ మీద ప్రైజెస్ ఉంటాయి అన్నమాట. ఇక్కడ మీ క్రాప్ టాప్ లో కావాలి, క్రాప్ టాప్ లో కూడా మన దగ్గర కలెక్షన్స్ ఉన్నాయి. ఫుల్ హెవీగా ఉంటాయి, హ్యాండ్ వర్క్ వస్తాయి మొత్తం. ఇంక మీకు ఏ కలర్స్ కావాలన్నా ప్రతిదీ ఉంటాయి. ఇవి కూడా ఓన్లీ ఫర్ బిజినెస్. సింగిల్ పీస్ కోసం ప్లీజ్ కాల్స్. ఇవి కూడా సెట్ టు సెట్ తీసుకోవాలి. బంచ్ వస్తుంది, ఇలా బంచ్ వస్తుంది, 3 పీస్ 4 పీస్ బంచ్ వస్తుంది. నార్మల్ గా హైదరాబాద్ లో కానీ ఇంకెక్కడైనా చూసేది అన్ని ఇక్కడ నుంచి తీసుకొచ్చినాయి అని అనుకుంటాం. మెయిన్ పాయింట్ ఇదే మ్యామ్. మెయిన్ మీరు అనుకుంటూ ఉంటారు మనసులోని, మన హైదరాబాద్ లోని, మన తెలంగాణ, ఆంధ్రాలో తీసుకోకుండా ఇక్కడ వరకు ఎందుకు రావాలని, రైట్? ఇక్కడ వరకు ఎందుకు రావాలంటే సూరత్ అనేది మ్యామ్ టెక్స్టైల్ హబ్ అనమాట. ఇక్కడ మొత్తం ఒక దారం నుంచి ఫ్యాబ్రిక్ వరకు మొత్తం అనేది ఇక్కడే ప్రిపేర్ అవుతుంది. మీరు వినే ఉంటారు, సూరత్ అనేది టెక్స్టైల్ హబ్ ఇండియాలోనే. అందుకే ఇక్కడ నుంచి మీరు పట్టుకెళ్తే
ఒక హోల్సేలర్ ట్రేడర్ నుంచి పట్టుకెళ్లే బదులు డైరెక్ట్ మ్యానుఫ్యాక్చర్స్ నుంచి పట్టుకెళ్తే మార్జిన్ పెట్టుకోవడానికి ఇష్యూ ఉండదు. అవును. తెలంగాణ ఆంధ్రాలోని ఇదే కుర్తీ సెట్ మీరు పట్టుకెళ్తే 3000 వరకు ఉంటుంది. మీరు హోల్సేల్లోని ట్రేడర్స్లో పట్టుకెళ్లే బదులు డైరెక్ట్ మ్యానుఫ్యాక్చర్స్ నుంచి పట్టుకెళ్తే ఇలాంటివి మీకు ఎగ్జాంపుల్ చెప్తున్నాను 1000-1500 వరకు మీకు వచ్చేస్తాయి. హాఫ్ రేట్స్ లో వస్తాయి. మార్జిన్ అనేది మీరు పెట్టుకోవచ్చు అండి. ఇలా సింపుల్ కుర్తీస్ కూడా ఉన్నాయా? అన్నీ ఉన్నాయి మ్యామ్. ఇవి డైలీ వేర్ లో కూడా మీకు కావాలంటే డైలీ వేర్ కుర్తీస్ కూడా ఉన్నాయి మన దగ్గర. ప్యూర్ కాటన్ వస్తాయి మ్యామ్. మీరు చూడొచ్చు, ఫ్యాబ్రిక్ కూడా సూపర్ గా ఉంటాయి. కొంతమంది ఇలానే పర్చేస్ చేసి దే పుట్టింది ఆన్లైన్. ఆఫ్ కోర్స్ మీషోలో మీరు చూసుకోవచ్చు. ఇవే ఆర్టికల్స్ వాళ్ళు 1400-1500 అమ్ముతూ ఉంటారు. ఇవి వచ్చేసి మన కార్డ్ సెట్స్ మ్యామ్. మీరు అడిగారు కదా, కార్డ్ సెట్స్ లో మన చాలా డిజైన్స్ ఉన్నాయి. కాటన్ ఫ్యాబ్రిక్ లో ఏ ఫ్యాబ్రిక్, మస్లిన్ లోని, జార్జెట్ లో ఏం కావాలని ప్రతిదీ ఉంటాయి మన దగ్గర. కుర్తీస్ అడిగారు కదా మ్యామ్, ఫ్యాన్సీ లోన్ కుర్తీస్ చూడండి మొత్తం. ఇంకా మీకు హెవీ లోన్ పార్టీ వేర్ టైప్ లో కుర్తీస్ కావాలని చూడండి. చాలా హెవీ వర్క్ ఉంది. షార్ట్ టైప్ లో మీకు కుర్తీస్ కావాలి, షార్ట్ కుర్తీస్ కూడా ఉన్నాయి. ఇలా లాంగ్ లో మీకు గౌన్ టైప్ లో కుర్తీ కావాలి, ఇది కూడా ఉంది చూడండి. చికెన్ కర్రీ. దిస్ ఇస్ నైస్. ఇప్పుడైతే మనం చాలా ఆర్టికల్స్ అన్ని చూసాం కదా. ఇప్పుడు నాకంటే తెలుసు పర్సనల్ గా, ఇప్పుడు నా వీడియో చూసే వాళ్ళు చాలా మందికి కొంతమందికి పర్చేస్ చేయాలని ఉంటది కదా. సో వాళ్ళకి ప్రైస్ రేంజ్ ఇండివిజువల్ గా తెలియాలి అని అంటే వాట్ వీ కెన్ డూ? ఏం చేయాలంటే మ్యామ్, స్క్రీన్ మీద నంబర్ స్క్రోల్ అవుతుంది. మీరు ఆల్రెడీ వీడియో చూస్తున్నారంటే స్క్రీన్ మీద నంబర్ స్క్రోల్ అవుతుంది. వాళ్ళకి కాంటాక్ట్ అయ్యారంటే వాట్సాప్ లో హాయ్ అని మెసేజ్ పెట్టారంటే పీడిఎఫ్ లింక్ పెడతారు. అందులో మొత్తం అన్ని ఆర్టికల్స్ ఉంటాయి. లెహంగా సెక్షన్ వేరేగా ఉంటుంది, కుర్తీ సెక్షన్ వేరేగా, డ్రెస్ మెటీరియల్ వేరేగా, సారీస్ వేరేగా, పోర్షన్ అనేది పీడిఎఫ్ లింక్ లో వేరువేరుగా ఉంటాయి. అందులో ప్రతి ప్రోడక్ట్ తో పాటు మీకు ప్రైస్ ట్యాగ్ అనేసి ఉంటది. అందులో మీ ప్రైస్ రేంజ్ అనేసి తెలుసుకోవచ్చు. మీకు ఇంకా కావాలి అని అంటే కాల్ చేస్తే వీడియో కాల్ ఫెసిలిటీ ఉంది. వీడియో కాల్ లో ఇవన్నీ చూపించుకొని ఈజీగా మీరు పర్చేస్ అనేది స్టార్ట్ చేయొచ్చు. ఇక్కడ అలానే మనకి అజ్మీరా ట్రెండ్స్ వల్ల ఫ్రాంచైజీస్ కూడా ఉన్నాయా? ఇక్కడ ఫ్రాంచైజీస్ కూడా ఇస్తున్నాం మ్యామ్. మా దగ్గరకు వచ్చేసి 2 టైప్స్ ఆఫ్ ఫ్రాంచైజీస్ ఉన్నాయి. ఒకటి వచ్చేసి అజ్మీరా ట్రెండ్స్, ఇంకోటి వచ్చేసి లిటిల్ వింగ్స్. అజ్మీరా ట్రెండ్స్ లో ఏంటంటే మీరు సారీస్, కుర్తాస్ ఏం కావాలన్నా ఇంకా A to Z ఫ్యామిలీ షోరూమ్ అనేది మీరు పెట్టుకోవచ్చు అనమాట మా దగ్గర ఫ్రాంచైజీ పట్టుకెళ్ళి. లిటిల్ వింగ్స్ ఏంటంటే పర్టికులర్ ఎవరికైతే కిడ్స్ వేర్ సెక్షన్ లో బిజినెస్ చేయాలని ఉంది వాళ్ళకి బిజినెస్ మా పేరు పెట్టుకొని అజ్మీరా లిటిల్ వింగ్స్ అని పేరు పెట్టుకొని ఈజీగా ఫ్రాంచైజీ అనేది స్టార్ట్ చేసుకోవచ్చు మా దగ్గర నుంచి తీసుకొని. ఆల్రెడీ 300+ ఆల్రెడీ ఓపెనింగ్ అయిపోయి 200 ఇంకా పైప్ లైన్ లో ఉంది. హైదరాబాద్ లో కూడా ఉంది, హైదరాబాద్ లో ఉంది, వైజాగ్ లో ఉంది, చాలా దగ్గర ఉన్నాయి. ఆల్ ఓవర్ ఇండియా ప్రతి దగ్గర ఉన్నాయి. ఇంకా మనకి ఇప్పుడు ఒకవేళ ఫ్రాంచైజీ తీసుకునే వాళ్ళకి వాట్ ఆర్ ద బెనిఫిట్స్ ఏంటంటే మీరు ఓన్లీ ఇన్వెస్ట్మెంట్ చేయాలి, ప్రతిదీ మేమే చూసుకుంటాం. ఇంకా బిల్లింగ్ సాఫ్ట్వేర్ అనేది, ఇంకా మీకు ఇంటీరియర్, ఎక్స్టీరియర్, స్టాక్ మేనేజ్మెంట్, ఏ ప్రోడక్ట్ మీద ఎంత మార్జిన్ పెట్టుకోవాలి. బిజినెస్ లో ఏంటంటే ఇది మెయిన్ మార్జిన్ అనేది. ఇప్పుడు ఎవరైతే వ్యూయర్స్ మనకు వీడియో చూస్తున్నారో అదే అనుకుంటూ ఉంటారు, ప్రతి చెప్పారు కదా అన్న మార్జిన్ ఎలా పెట్టుకోవాలి అది వాళ్ళకి అర్థం. బిజినెస్ లో బి అనేది తెలియదు, వాళ్ళకి ఏం ఎక్స్పీరియన్స్ అనేది లేదు, వాళ్ళకి ఇది బెనిఫిట్. మా దగ్గర నుంచి పట్టుకొని మిగతావన్నీ మేమే చూసుకుంటాం. ఇన్వెస్ట్మెంట్ అనేది వాళ్ళు పెట్టుకోవాలి. మార్కెటింగ్ అన్ని ఇంకా XYZ ప్రతి ఒక్కటి ఇంకా A to Z. ఇది కూడా బెస్ట్ ఆప్షన్. ఆర్డర్ పెట్టుకున్నప్పుడు ఎన్ని డేస్ కి డెలివరీ చేస్తారు మీరు? డెలివరీ అనేది అన్న మన దగ్గర 7 to 10 days లో పార్సల్ అనేది వెళ్ళిపోతుంది మన కస్టమర్ వరకు. మీరు ఎక్కడి నుంచి, ఇండియాలో నుంచి అయినా, అవుట్ ఆఫ్ ఇండియాలో నుంచి చేస్తే కొద్దిగా టైం పడుతుంది. అవుట్ ఆఫ్ ఇండియా కూడా ఉందా? US, UK ప్రతి దగ్గరికి మీకు వరల్డ్ లో ఎక్కడికి కావాలన్నా మేము పార్సల్ అనేది మేము పెడతాం అనమాట. 7 to 10 days లో ఇండియాలో వెళ్తుంది అనమాట. ఇక ఇది వచ్చేసి ఫ్యాన్సీ సారీస్ చూడొచ్చు. ఫ్యాన్సీ సారీస్ కలెక్షన్ అనేది సూపర్ గా ఉంటాయి ఆర్టికల్స్. ఎవరికైతే ప్రీమియం రేంజ్ కావాలో అన్ని డిజైనర్ పీస్, మోనోపోలీ పీసెస్ వస్తాయి అన్ని. ఇవి వచ్చేసి ప్రీమియం రేంజ్ వస్తాయి మ్యామ్. 800-1000 ఎవరి దగ్గర అయితే సిటీలో ఎవరికైతే అమ్ముడు అవుతాయో వాళ్ళు పట్టుకోవచ్చు అనమాట. ఇవన్నీ పెట్టుకోవచ్చు. నేను ఏదో అనుకున్నాను కానీ వచ్చి చూసిన తర్వాత నిజంగా క్వాలిటీ అయితే చాలా బాగుంది. ఇంకోటి ఏంటంటే మ్యామ్, ఇప్పుడు బాగా రన్నింగ్ లో ఉన్నాయి రెడీమేడ్ బ్లౌజెస్ ప్లస్ సారీ. ఇవి కూడా ఉన్నాయి మన దగ్గర, సూపర్ ఉంటాయి. అన్ని ఉన్నాయి, ఇది అది అని కాదు, అన్ని ఉన్నాయి. అన్ని ఉన్నాయి మన దగ్గర చూడండి. ఇక్కడ మొత్తం అన్ని కలెక్షన్స్ ఇవన్నీ. వెయిట్ కూడా తక్కువ ఉంది, చాలా బాగుంటాయి. ఇందులో మీకు ఏ ఆర్టికల్స్ కావాలన్నా, ఏ కలర్ కాంబినేషన్ కావాలన్నా ప్రతిదీ ఉంది మన దగ్గర. మనం బల్క్ లోనే తీసుకోవాలి అని చెప్పారు కదా, బల్క్ లో అంటే మినిమం ఎంత? మినిమం వచ్చేసి మనకి 50,000 ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు మ్యామ్. ఒక పార్సల్ పట్టుకెళ్ళొచ్చు మీరు. ఒక పార్సల్ ప్రిపేర్ చేయడానికి 50,000 అనేది 50,000 మీరు పట్టుకెళ్ళారంటే ఒక పార్సల్ అనేది ప్రిపేర్ అవుతుంది.
ఓకే. దానికంటే తక్కువలో అంటే కొద్దిగా ఈ రోజుల్లో బిజినెస్ చేయడానికి దానికంటే తక్కువలో అయితే కొద్దిగా కష్టం. యా, ఇప్పుడు మనం 2-3 lakhs మనం ఇన్వెస్ట్ చేయలేం. 50,000 అంటే ఎవరేం చేస్తాం. అవును. ఇది వచ్చేసి మ్యామ్ మన లెహంగా సెక్షన్ అన్నమాట. ఓ, ఇక్కడ మీకు బ్రైడల్ లెహంగా, సైడర్ లెహంగా ఏం కావాలన్నా ఉంటాయి. సూట్ కేసెస్ కూడా అమ్ముతున్నా. సూట్ కేసెస్ లేదు మ్యామ్, అందులో మీరు ఓపెన్ చేసి చూడండి మీకు అర్థమవుతుంది. ఓపెన్ చేయొచ్చా? ఓపెన్ చేయండి. ఇది అనేది ఇప్పుడు మేము కొత్తగా లాంచ్ చేసాం అనమాట ఈ ఆర్టికల్ అనేది. ఇవి కూడా కావాలంటే ఇవి కూడా మనదే ఫుల్ స్టాక్ ఉన్నాయి. ఓ, విత్ దిస్ సూట్ కేస్ లెహంగా. సూట్ కేస్ తో పాటు ఇందులో మీకు లెహంగా వస్తుంది ఇలాగా. ఇదే లెహంగాతో పాటు మీకు దుప్పట్టా కూడా వస్తుంది. మొత్తం 3 piece సెట్ వస్తుంది ఇందులో. చూడవచ్చు మొత్తం లెహంగా వస్తుంది, బ్రైడల్ లా వస్తుంది సెక్షన్ మొత్తం. సో ఇవి ఎంత పడుతున్నాయి? ఇవి వచ్చేసి మన స్టార్టింగ్ రేట్కి వచ్చేసి 1200 రూపీస్ నుంచి స్టార్టింగ్ రేట్. బ్రైడల్ 1200 రూపీస్ నుంచి. ఇది 1200 కాదు, 1200 ని స్టార్టింగ్ రేట్. 1200 నుంచి మీకు 40,000 వరకు లెహంగా కావాలన్నా మన దగ్గర అవైలబుల్. మనకి బంపర్ ఆఫర్ ఏంటంటే విత్ సూట్ కేస్ ఇస్తున్నారంటే. విత్ సూట్ కేస్ వస్తుంది. చాలా స్టాక్ లో మందే తక్కువ లేవు, చాలా స్టాక్ వచ్చేసాయి. ఇవి కొత్తగానే యాడింగ్ చేసాం. అమ్మ, ఈ లెహంగా వేసుకొని పెళ్లి చేసుకున్న తర్వాత దాంట్లో బట్టలు పెట్టుకొని ఇంటికి వెళ్ళిపోవచ్చు హస్బెండ్ ఇంటికి. ఇవి కూడా మేము మన దగ్గర సెట్టే వస్తాయి. ఓకేనా, సింగిల్ పీస్ అయితే మేము ప్రొవైడ్ చేయం. ఓకే. ఇది వచ్చేసి మనవి అవి మనం బ్రైడల్ చూసాం కదా మ్యామ్, ఇవేమో సైడర్ లెహంగా. ఇవి సైడర్. ఇవేమో పెళ్లి కూతురు కోసం అన్నారు కదా, పెళ్లి కూతురు ఫ్రెండ్స్ ఉంటారు పక్కన, వాళ్ళు ఇవి వేసుకోవచ్చు. ఓకే. ఇవి 680 నుంచి స్టార్టింగ్ రేట్. ఒక్కసారి వచ్చిందని అంటే పెళ్లి కూతురు పక్కన ఉన్న ఫ్రెండ్స్, వాళ్ళ మమ్మీ, వాళ్ళ రిలేటివ్స్ అందరికి మొత్తం అన్ని వన్ స్టాప్ డెస్టినేషన్ మ్యామ్. సో ఇప్పుడు ఇండియాలో అయితే మీరే కవర్ చేస్తా అంటున్నారు, అది కాకుండా మీరు అవుట్ ఆఫ్ కంట్రీ కూడా చేస్తా అని చెప్పారు కదా. సో మీకు టీం ఎక్కడ ఉంది, అసలు ఎలా హ్యాండిల్ చేస్తుంది ఆ టీం అంతా కూడా ఎక్కడి నుంచి? క్వశ్చన్ అయితే బాగా అడిగారన్న. యుఎస్ నుంచి, కెనడా నుంచి, మన యూకే నుంచి ప్రతి మన కస్టమర్స్ ఉంటారు, తెలుగు కస్టమర్స్ అనేవి. ఎందుకంటే అవుట్ ఆఫ్ ద కంట్రీలో కూడా, వేరే కంట్రీస్ లో కూడా మన తెలుగులో చాలా మంది ఎక్కువ ఉంటారు. సో వాళ్ళకి ఇలాంటి అవుట్ ఫిట్స్ చాలా కావాలి అని వెయిట్ చేస్తూ ఉంటారు. వాళ్ళు ఫోన్ చేశారంటే స్క్రీన్ మీద నంబర్ కి మన ఎక్స్పోర్ట్ టీం ఉంది. ఇది అనేది మన ఎక్స్పోర్ట్ టీం అనమాట. ఇక్కడ మీకు యుఎస్ నుంచి, యూకే నుంచి, ఎక్కడి నుంచి అయినా కాల్ వచ్చిందంటే వీళ్ళకి అనేది కనెక్ట్ అవుతుంది. వీళ్ళు మీతో కాంటాక్ట్ సేమ్ మన ఇండియా వాళ్ళు ఎవరైతే మనం వీడియో కాల్ చేసి చూపిస్తాం మొత్తం అనే ప్రాసెస్ సేమ్ ఎక్స్పోర్ట్ టీం కూడా సేమ్ అలాంటిది. మీకు ఇండియా నుంచి ఎవరైతే కాల్ చేస్తే వాళ్ళ టీం కూడా చూపిస్తాను. ఇది అనేది మన ఆన్లైన్ టీం మ్యామ్. ఇండియాలో నుంచి ఎవరైతే కాల్ చేస్తే ఇక లాంగ్వేజ్ బ్యారియర్ ఉండదు. ఓకే, తెలుగు కాల్ చేస్తే తెలుగు వాళ్ళకే ఉంటుంది. స్క్రీన్ మీద నంబర్ వస్తాం కదా, తెలుగు వాళ్ళదే ఉంటుంది. సో సపోర్ట్ లైక్ టైమింగ్స్ ఏంటి? మీకు మార్నింగ్ 9 to 7. ఒకసారి ఇలాగానే కాదు, మీరు నైట్ కైనా సరే కాల్ చేసినా సరే, నైట్ కాల్ చేసినా సరే మనం మరుసటి రోజు మార్నింగ్ వచ్చి ఆ కాల్ కి మేము ఫాలో అప్ తీసుకొని వాళ్ళకి మెసేజ్ చేసి అయినా కాల్ చేసి అయినా మేము మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాం అన్నమాట. సో సపోర్ట్ అనేది టెక్స్ట్, నెక్స్ట్ వీడియో కాల్ అండ్ నార్మల్ కాల్ ప్రతి ఒక్కటి ఉంది. ఇక్కడ ఏంటంటే మెయిన్ లాంగ్వేజ్ బ్యారియర్ ఉండదు, మెయిన్ అది ఆప్షన్. ఇప్పుడు నాకు ఒకసారి చూపించండి. ఇప్పుడు ఫర్ సపోజ్ నేను తెలుగు కాబట్టి కాల్ చేసినప్పుడు తెలుగు వాళ్ళు ఎలా రెస్పాండ్ అవుతారు, ఎలా ప్రాసెస్ అంతా జరుగుతుంది? ఓకే, నేను చూపిస్తాను. మన తెలుగు వాళ్ళ దగ్గరికి వెళ్దాం. ఎగ్జిక్యూటివ్ ఉన్నారు. అన్నా నమస్తే. తెలుగు ప్రాసెస్ అంతా ఎలా జరుగుతుంది ఒకసారి చూపించండి. ప్రాసెస్ చూడండి మ్యామ్, మనకి మెయిన్ వచ్చేసి ఇక్కడి మెసేజ్ చేస్తారు నార్మల్గా. ఓకే. యూట్యూబ్ నుంచి వెళ్ళినా లేకపోతే ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ ఏదైనా వీడియో చూసి మనకి మెసేజ్ చేస్తారు. మనం ఇక్కడి కాల్ చేస్తాం. ఫస్ట్ కాల్ చేసిన తర్వాత వాళ్ళకి డీటెయిల్స్ అనేది ఇక్కడి పంపిస్తాం మనం. ఓకే. ప్రతి కస్టమర్ పీడిఎఫ్ కావాలంటే పీడిఎఫ్, ఏ పీడిఎఫ్ కావాలంటే ఆ పీడిఎఫ్, శారీస్ అంటే శారీస్, కుర్తీస్ అంటే కుర్తీస్. ఒక లేదు వీడియో కాల్లో కావాలంటే వీడియో కాల్లో కూడా సెలెక్షన్ చేపిస్తాము. ఒక వీడియో కాల్లో వాళ్ళు సెలెక్షన్ చేసుకున్నా కూడా ఇక్కడి మేము వీడియో కాల్లో వాళ్ళు సెలెక్షన్ చేసిన కోడ్తో పాటు పంపిస్తాం వాళ్ళకు కూడా. ఓకే. ప్లస్ వచ్చేసి మనం బిల్ పంపించిన తర్వాత ఇదే కస్టమర్ తీసుకున్నారు 1 lakh ఇట్లా. ప్లస్ వాళ్ళు మనకు వచ్చేసి పేమెంట్ వచ్చేసి కంపెనీ అకౌంట్కే పే చేయాలి, వేరే పర్సనల్ అకౌంట్ అయితే ఎవరిది ఉండదు మేడం. ఓకే, ఇదైతే క్లారిటీకి చూడండి, ఎందుకనంటే చాలా ఫ్రాడ్స్ ఉంటారు. ఈ రోజులో ఏంటంటే మేము చాలా ఫ్రాడ్స్ అవుతాయి. ఈ రోజులో ఎవరంటే ఒకరు 1,00,000 పే చేస్తున్నారంటే వాళ్ళు 1,00,000 చాలా ఆలోచిస్తారు ముందుకి. మెయిన్ ఏంటంటే ఎక్కడైనా సరే, మా దగ్గరనే కాదు, మీరు మార్కెట్లో ఎక్కడైనా పర్చేస్ చేసినా కంపెనీ అకౌంట్కి మీరు పే చేస్తే అది సెక్యూర్ అనమాట. మెన్స్ వేర్ సెక్షన్ మ్యామ్, ఇది వచ్చేసి మన దగ్గర మెన్స్ వేర్ అన్నావు కదన్నా, వచ్చేసింది మెన్స్ వేర్ సెక్షన్. ఇప్పటిదాకా ఎనర్జీ లేకుండా నాది నేను చూస్తున్నప్పుడు మాత్రం అమ్మాయి చెప్పినప్పుడు ఎనర్జీ ఉండదు, అబ్బాయిలు దానికప్పుడు మాత్రం ఎనర్జీ వస్తుంది. చూడండి షర్ట్స్ చూడండి, మీకు ప్రింటెడ్ లో కావాలి, ఎంబ్రాయిడరీ, ఇవి కూడా మనం సెట్ టు సెట్ తీసుకోవాలి. ఇందులో సింగిల్ పీస్ ఉండదు, సెట్ టు బాగున్నాయి సెట్ కదా కాటన్ వి. ఆర్ఎఫ్ టీ-షర్ట్స్ కావాలి, ఇవి కూడా ఉన్నాయి. ప్రైస్ వచ్చేస్తే మన దగ్గర 150 రూపీస్ నుంచి షర్ట్స్ అనేవి స్టార్ట్ అయిపోతాయి. 150 150 రూపీస్ 150 రూపీస్ నుంచి ఇలాంటివి వస్తాయి.
అలా రేంజ్ మీకు పైకి వెళ్తూ ఉంటారు కదా, అలా రేంజ్ వెళ్తే 250-300 లోని మీకు చెక్స్ ఆర్టికల్స్ 150 అంటే ఏదో క్లాత్ అంతకేం ఉండదేమో అనుకున్నాను, కానీ ఇది కూడా బాగుంది. చాలా బాగుంటది. 150 ఆర్టికల్ ఏమి కాపని వాళ్ళు 250-300 వరకు అమ్ముకోవచ్చు. యా ఈజీ ఆఫర్స్ పెడుతూ అమ్ముతూ ఉంటారు కదా మ్యామ్, బై వన్ గెట్ వన్ అనుకొని ఈజీగా అమ్ముకోవచ్చు. ఇలాంటివేనా? ఇవన్నీ ఈ షర్ట్ ఉంది కదా బాగుంది యాక్చువల్లీ. ఇవి చాలా మంది వేసారు కూడా రా. దీని ఒకవేళ యాక్చువల్ ప్రైస్ కావాలంటే స్క్రీన్ షాట్ తీయండి, స్క్రీన్ మీద నంబర్కి పెట్టుకోండి. స్క్రీన్ మీద నంబర్కి వాళ్ళు పెట్టారంటే ఇక్కడ వరకు ఒకవేళ వీడియో చూస్తున్నారంటే వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంటుంది బిజినెస్ చేయాలని. అండ్ దీని మీద ఏంటి హార్ట్ బీట్ ప్రీమియం, హార్ట్ బీట్ ప్రీమియం అనమాట అది. సో ఈ షర్ట్ మీకు హార్ట్ బీట్ అవ్వచ్చు, బాగుంది. వేసుకొని వేరే వాళ్ళకి హార్ట్ బీట్ అవుతాం. అయ్యా వచ్చాడయ్యా ఫ్లట్టర్. టీ షర్ట్స్కి వచ్చేస్తే టీ షర్ట్స్ మన దగ్గర 50 రూపీస్ ని స్టార్టింగ్ రేట్ మ్యామ్. 50 రూపీసా? 50 రూపీస్ ని స్టార్టింగ్ రేట్ అనమాట. 50 రూపీస్ టీ షర్ట్ అనేది స్వెట్ షర్ట్. అది స్వెట్ షర్ట్స్ లో కూడా మన దగ్గర ఆర్టికల్స్ ఉన్నాయి. స్వెట్ షర్ట్స్ లో కావాలంటే ఇవి కూడా ఉన్నాయి. ఇది ఎంత పడుతుంది? ఇవి వచ్చేసి రేట్ అయితే చెప్పను, స్క్రీన్ మీద నంబర్కి కాంటాక్ట్ అవ్వండి. చెప్తే తీసుకెళ్ళిపోతారని రేట్ అయితే చెప్తే మళ్ళీ వాళ్ళు సింగిల్ పీస్ కోసం ఫోన్ చేస్తారు, అందుకే నో సింగిల్ పీస్. స్టూడెంట్స్ ఎవరైతే పార్ట్ టైంలో ఏవైనా బిజినెస్ చేయాలనుకున్నారో ఈజీగా ఇవన్నీ పట్టుకెళ్ళి పార్ట్ టైం బిజినెస్ చేయొచ్చు. జీన్స్ కూడా ఉన్నాయి మన దగ్గర. ఇదేదో నాకు ముందే తెలుసుంటే నా కాలేజ్ టైంలోనే బిజినెస్ స్టార్ట్ చేసేదాన్ని. 300 రూపీస్ ని స్టార్టింగ్ రేట్. నిజంగా 300 అంటమ్మా. మీకు బ్యాగీ కావాలి, స్ట్రైట్ ఫిట్ కావాలి, మీకు ఏం కావాలన్నా ప్రతిదీ ఉంటుంది. చూడండి కలర్ చార్ట్ అయితే ఇంక సూపర్ ఉన్నాయి, చూడండి. నిజంగా చెప్తున్నా, ఈ ఒక్క వీడియోలో నేను మొత్తం చూపించలేను, నాకు ఎంతవరకు పాసిబుల్ అయితే అంతవరకు చూపిస్తున్నాను. చాలా పెద్ద స్టోర్, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్. మనకి ఏది కావాలన్నా, అమ్మాయికి ఎలాంటి అవుట్ఫిట్స్ కావాలన్నా ఉన్నాయి, అండ్ అబ్బాయికి కూడా ఏ టైప్ ట్రెండీ ఫ్యాషన్ అండ్ ఎథనిక్ వేర్ ఎవ్రీథింగ్ ఉన్నాయి. కాటన్ లో కావాలి, లినెన్ లో కావాలి. ఆన్లైన్ లో యాపిల్ లో చూసి ఇంతేనా అని అనుకుంటాం, కానీ వీళ్ళకి ఇంతకంటే తక్కువ ఉన్నాయా ఇక్కడ అని అర్థమైంది నాకు. బ్లేజర్స్ కావాలంటే బ్లేజర్స్ కూడా ఉన్నాయి మన దగ్గర. ఎంత పడుతున్నాయి స్టార్టింగ్? ఇవి వచ్చేసి చెప్పాను కదా, స్క్రీన్ మీద నంబర్ కాంటాక్ట్ అయిపోండి. స్టార్టింగ్ వచ్చేస్తే బ్లేజర్ చెప్పిన 1000 రూపీస్ ని స్టార్టింగ్ రేట్. ఫుల్ సెట్. ఇంకొకటి చెప్తానా మీకు, ఇలాంటి 5 పీస్ సూట్స్ ఉంటాయి కదా మన దగ్గర, ఇలాంటి 5 పీస్ సూట్స్ మీరు గెస్ చేయండి ఎంత ఉంటది ఇది. 10,000. దీని రేట్ నేను చెప్పేస్తాను, మీరు గెస్ చేయండి. స్టార్టింగ్ ప్రైస్ అయితే 10,000. స్టార్టింగ్ కాదు, పర్టికులర్ దీని ప్రైస్ ఎంత ఉంటుందో చెప్పండి. బయట అయితే తక్కువ 15 అయినా ఉంటది. 15 నేను చెప్పిన రేట్ ఇది 3000. వావ్, మొత్తం సెట్. క్వాలిటీ కూడా చాలా బాగుంది. మీకు అర్థం అవుతుందా ఇప్పుడు? 3000 పట్టుకెళ్ళి ఎంత అమ్ముకోగలరు? నేనా 25,000 అమ్ముతాను. అమ్ముతారా లేదా? అది అందుకే చెప్తుంటాను, మ్యానుఫ్యాక్చర్స్ తో మీరు కలిసి బిజినెస్ చేస్తే మార్జిన్ పెట్టుకోవడానికి మీరే ఇష్యూ ఉండదు. మెయిన్ అనేది ఇది. 3000 ఫోటో తీసుకొని స్క్రీన్ మీద నంబర్ కి పెట్టేయండి, ఆర్డర్ పెట్టుకోండి ఈజీగా. కానీ ఒకటే పీస్ కోసం సింగిల్ పీస్ ఉండదు, సెట్ తీసుకోవాలి. ఒక సెట్ లో 4 పీస్ 5 పీస్ ఎన్ని వస్తే అన్ని తీసుకోవాలి. సింగిల్ పీస్ కోసం కాల్ చేసి టైం వేస్ట్ చేసుకోకండి. ఇలా బల్క్ లో తీసుకోవాలనుకుంటేనే కాంటాక్ట్ దెం. షేర్వానీ చూద్దాం ఇప్పుడు మనం. ఇలాంటి షేర్వానీస్ కూడా ఉన్నాయి. షేర్వానీస్ కి వచ్చేస్తే మన ప్రైస్ 3000 నుంచి స్టార్టింగ్ అయిపోతాయి మ్యామ్. 3000 హెవీ వస్తాయి, హెవీ వర్క్ ప్రీమియం వస్తాయి, హెవీ వర్క్ వస్తాయి. 3000 నుంచి స్టార్టింగ్ రేట్స్. ఏ ప్రోడక్ట్ కావాలి, ఏ కలెక్షన్ కావాలి, ఏ కలర్ చార్ట్ అయినా ప్రతిదీ ఉంటాయి మన దగ్గర. మొత్తం షేర్వానీస్. కుర్తాస్ కూడా ఉంటాయి మ్యామ్ మన దగ్గర. డిజైనర్స్ కుర్తాస్, మీకు డైలీ వేర్ లో కుర్తాస్ కావాలి ప్రతిదీ ఉంటాయి. కుర్తాస్ 200 రూపీస్ నుంచి స్టార్ట్ అయిపోతాయి. డిజైనర్ కావాలంటే 200 రూపీస్ అంటే డైలీ వేర్. డిజైనర్ కావాలంటే 500 600. మీకు సింపుల్ గా కావాలంటే 200 నుంచి స్టార్ట్ అయిపోతాయి. అది కూడా బాగుంది. ఇది మనం డిజైనర్లకు ఇచ్చి చేపిస్తే వాళ్ళు తీసుకునే ప్రైస్ మినిమం 3000 4000 ఈ ఒక్క కుర్తా. ఈ ప్రైస్ చెప్పినా మ్యామ్ 400 నుంచి 500 లోపల కలెక్షన్. 4000 అమ్ముకుంటారు సరదా కదా. 3000. ఇది వచ్చేసి మన కిడ్స్ వేర్ సెక్షన్ మ్యామ్. మన దగ్గరకు వచ్చేసి ఈ సెక్షన్ లోని బార్న్ బేబీ నుంచి 14 ఇయర్స్ వరకు కలెక్షన్స్ అన్ని ఉంటాయి. బార్న్ బేబీ కలెక్షన్స్ వచ్చేసి మన దగ్గర 26 రూపీస్ ని స్టార్టింగ్ రేట్. 26 రూపీస్. ఈ రోజులో కర్చీఫ్ కూడా రాదు అంత రేట్కి. ఆ రేట్లో మీకు కిడ్స్ వేర్ కలెక్షన్ ఇస్తున్నాం మీకు. 26 నుంచి అలా మీకు 500 600 ఏ రేంజ్ వరకు కావాలన్నా ఆ రేంజ్ లో ఉంటాయి. ఈజీగా అమ్ముకోవడం బెస్ట్. 50,000కి మొత్తం సగం వచ్చేస్తాయి. సగం వచ్చి మెయిన్ ఏంటంటే ఇంకోటి ప్లస్ పాయింట్ ఏంటంటే కిడ్స్ వేర్ బిజినెస్ అనేది యూనిక్ బిజినెస్. మార్కెట్ లో ఎక్కువగానే ఉండవు. ఇప్పుడు మెన్స్ వేర్ దొరుకుతాయి, శారీ షాప్స్ దొరుకుతాయి, చాలా ఉంటాయి. అండ్ కిడ్స్ వేర్ అనేవి యూనిక్ బిజినెస్ కాబట్టి ఈజీగా మీరు పెట్టుకోవచ్చు. షర్ట్స్, దాని కింద ప్యాంట్.
బుడ్డ పిల్లలకైతే మీరు పేర్ 26 అన్నారా పీస్ అన్నారా? పేర్ వస్తుంది. బాన్ బేబీ ఇప్పుడు కలెక్షన్ ఎలాగో వస్తుంది అన్న, చిన్నగా లంగోటి లాగా ఉంటుంది. పేర్ వస్తుంది. ఇన్ని పేర్లు వస్తాయి 50,000కి. చూడండి, అవి ఎంతవరకు అమ్ముకోవచ్చు? 26 రూపీస్ మార్కెట్ లోని 100 రూపాయలకి అమ్ముతున్నారు. నేనేమంటాను 26 రూపీస్ మీరు ఏవి కాబట్టి 60-70కి అమ్మియండి. మీరేం చెప్తున్నారు? మేము షాప్ లోకి వెళ్తే జనపల్లి 800-1000 రూపాయలు అంటున్నారు కదా. అవును, అవి ఇలాంటివి వస్తాయి అన్న. మేము అన్నది ఏంటంటే ఇలాంటివి వస్తాయి చిన్నపిల్లలు. చూపించాను. భలే ఉన్నాయి. స్ట్రెచబుల్ వేసుకుంటే స్ట్రెచబుల్ వస్తాయి, కాటన్ వస్తుంది. ఇంకోటి గర్ల్స్ కి సూపర్ ఉంటాయి. వెరీ క్యూట్. ఇంకొక ఆర్టికల్ ఇది చూపించండి. ఫ్రాక్ టైప్ లో ఎవరికైతే కావాలో గౌన్ టైప్ లో అవి. అయ్యో, కింద వచ్చేసి ఇది బాటమ్ వస్తుంది. వెరీ క్యూట్. మన దగ్గర 26 రూపీస్ ని స్టార్టింగ్ రేటు. మీకు జీన్స్ లో కావాలి, టీ షర్ట్స్ లో కావాలంటే డిపెండ్ అపాన్ డిజైన్ మీద అది ప్రైస్ అనేది ఉంటుంది. 26 నుంచి స్టార్టింగ్ అంటే మహా అంటే మనం అనుకున్నంతే ఉంటుంది, తక్కువకే ఉంటుంది. దీని రేట్ కావాలంటే స్క్రీన్ షాట్ తీసుకొని స్క్రీన్ మీద నెంబర్ పెట్టుకొని రేట్ అనేది మీరు కనుక్కోండి. గైస్ మనకి కిండర్ జాయ్ కూడా రావట్లేదు ఆ ప్రైస్ కి. కిడ్స్ కి బట్టలు వస్తున్నాయి. మ్యామ్ ఇది వచ్చేసి మన తెలుగు సౌత్ కి మెయిన్ సెక్షన్. ఇది కలంకారీ సారీస్. తెలుసు, నాకు కూడా చాలా ఫేవరెట్ కలర్. చూపించండి. చూడండి, సూపర్గా ఉంటాయి ఆర్టికల్స్, చాలా సాఫ్ట్గా ఉంటాయి ఫ్యాబ్రిక్స్. ఒకవేళ ఇది నచ్చిందంటే స్క్రీన్ షాట్ తీసుకొని స్క్రీన్ మీద నెంబర్ పెట్టి దీని ప్రైస్ అనేది కనుక్కోండి. సో ఫైనల్లీ అజ్మైరా ఫ్యాషన్స్ చూసేసాం, కానీ వీడియోలో మీకు కొంచెమే చూపించగలిగాను. మొత్తం చూడాలంటే మీరు పక్కా ఇక్కడికి వచ్చి చూడాలి. చాలా ఓపిక్ కూడా ఉండాలి, ఎందుకంటే చాలా పెద్ద ఫ్లోర్స్ అండ్ బోల్ స్టాక్ ఉంది. ఒక ఫ్లోర్ వచ్చేసి ఎంత ఎస్ఎఫ్టీ మొత్తం వచ్చేసి మన 84,000 స్క్వేర్ ఫీట్ లో ఉంది. కానీ ఇది అసలు ఎప్పుడు స్టార్ట్ అయింది అజ్మైరా ఫ్యాషన్? అజ్మైరా ఫ్యాషన్ అనేది 2011లో మా అజయ్ సార్ అనేది చాలా చిన్నగా స్టార్ట్ చేశారు. ఇప్పుడు వచ్చేసి మన కస్టమర్ ట్రస్ట్ అండ్ మేము మెయింటైన్ చేసిన క్వాలిటీ అండ్ ప్రైజెస్ బట్టి మా అజ్మైరా ఫ్యాషన్ అనేది ఎంత గ్రోత్ అయింది. ఆల్ ఓవర్ ఆల్రెడీ మేము ఫ్రాంచైజీ గురించి చెప్పాను మ్యామ్. 300+ ఫ్రాంచైజీస్ అనేవి ఆల్రెడీ ఓపెనింగ్ అయిపోయి 200 ఆన్ ద లైన్ లో ఉన్నాయి. ఇంకా 200. ఓ వావ్, అవును. ఇంత చిన్నగా స్టార్ట్ చేసి ఇంత పెద్దది పెట్టాలంటే తర్వాత ఖచ్చితంగా బిజినెస్ లోకి ఇన్వాల్వ్ అయితే చాలా బాగుంటది అనిపిస్తుంది. ఎందుకంటే పైగా డ్రెస్సెస్ ఈ రోజుల్లో అందరూ ఇష్టపడతారు. దట్ ఎంత తక్కువ వచ్చింది, మార్జిన్ కూడా మనకి ఎక్కువ మిగులుతుంది. ఇట్స్ ఎ వెరీ గుడ్ బిజినెస్. అసలు ఇక్కడికి వచ్చి చూసిన తర్వాత ఇన్ ద మీన్ వైల్ నేను వీడియోలో రికార్డ్ అయిందో లేదో మేమిద్దరం కూడా బిజినెస్ స్టార్ట్ చేద్దామని వి వర్ డిస్కసింగ్. అంత ఇంట్రెస్ట్ వచ్చింది. ఎందుకనంటే చాలా ఫ్యాబ్రిక్ చాలా బాగుంది అండ్ థాట్స్ కూడా, బిజినెస్ ఐడియా థాట్స్ కూడా చాలా బాగా వస్తున్నాయి. ఆఫ్టర్ సీయింగ్ ద ఫ్యాబ్రిక్ అండ్ మార్జిన్ చూసిన తర్వాత ఓ అనే ఫీలింగ్, వావ్ అనే ఫీలింగ్ వచ్చింది. సో థ్యాంక్ యూ సో మచ్. అండ్ బిజినెస్ స్టార్ట్ చేసుకునే వాళ్ళు ఇప్పుడే కింద నేను నెంబర్ ఇస్తాను, ఇక్కడ స్క్రీన్ మీద కూడా నెంబర్ ఉంది కదా, ఆ నెంబర్కి కాల్ చేసి మీకు ఇంకా ఇన్ డీటెయిల్గా వీటి గురించి తెలియాలి అని అంటే ఆ నెంబర్కి కాల్ చేయండి. మీరు బిజినెస్ స్టార్ట్ చేద్దామని అనుకున్న వాళ్ళైతే జస్ట్ మన దగ్గర 50,000, 30,000 నుంచి 50,000 వరకు ఉంటే మీరు ఇమీడియట్గా బిజినెస్ స్టార్ట్ చేసేయచ్చు. బికాస్ బీయింగ్ అన్ ఇండిపెండెంట్ ఈజ్ మచ్ నీడెడ్ ఇప్పుడు. సో ఇండిపెండెంట్గా ఉంటే మనకు చాలా కాన్ఫిడెన్స్ వస్తుంది. సో కాన్ఫిడెంట్గా ఉండాలి అని అంటే మనంతట మనం ఓన్గా బిజినెస్ స్టార్ట్ చేయాలి. సో క్లాతింగ్ బిజినెస్లో ఇంత ప్రాఫిట్ ఉంటుందని నాకు ఇప్పటి వరకు తెలియదు. బట్ ఇక్కడికి రావడం ఐ ఫెల్ట్ రియలీ హ్యాపీ. అంతేకాకుండా ఇప్పుడు ఫంక్షన్స్ జరిగినప్పుడు మన ఫ్యామిలీ మెంబర్స్లో ఒక 30 to 50 మెంబర్స్కి ఏమైనా కొనాలనుకున్నప్పుడు కూడా బెస్ట్ ఆప్షన్ అన్నమాట. ఎందుకంటే వీళ్ళ దగ్గర డిజైన్స్ కూడా చాలా బాగున్నాయి అండ్ క్వాలిటీ అండ్ ఫ్యాబ్రిక్ కూడా చాలా బాగుంది. నేను ముందే క్లియర్గా చెప్తున్నాను, ఇప్పుడున్న కాంటాక్ట్ నెంబర్కి ఊరికే సింగిల్ పీస్ అని కాల్ చేయకండి. బికాస్ దట్ టైం వేస్ట్ అవుతుంది తప్ప ఏముండదు. సో బల్క్లోగా తీసుకోవాలి అని అనుకుంటే ఫంక్షన్స్కి కూడా మనకి బల్క్లో కావాలి కాబట్టి అలాంటి బల్క్లోకి, లేకపోతే బిజినెస్కి స్టార్ట్ చేయాలంటే బల్క్ కావాలి కాబట్టి అలాంటి వాటికి కాల్ చేయండి. వీడియో కాల్ ఉంది, మనకి ఫ్యాబ్రిక్ చెక్ చేయొచ్చు, ఇక్కడికి వచ్చి చూడొచ్చు. లేదు అని అంటే మనం వీడియో కాల్లో కూడా మనకి ఉన్న డిజైన్స్ అన్ని వీళ్ళు వీడియో కాల్లో కూడా చూపిస్తారు. ఫైనల్లీ బ్యాక్ టు హైదరాబాద్. 1 డేలో సూరత్ వెళ్ళిపోవడం అయిపోయింది, సూరత్ నుంచి తిరిగి రావడం కూడా అయిపోయింది. కలెక్షన్ అయితే నిజంగా నాకు చాలా నచ్చింది. ఎంత నచ్చింది అని అంటే నాకు అమ్మాయికి నచ్చటం, ఎస్ మా పవన్కి కూడా నచ్చింది. అండ్ దట్ టు 5 floors ఉన్నాయి అమ్మ. 85,000 స్క్వేర్ ఫీట్ అంటే మా వాళ్ళకి కాదు, చాలా ఓపిక్గా ఉండాలి. అండ్ రీతు నాకు షర్ట్స్ అండ్ టీ షర్ట్స్ కొని ఇచ్చింది. నేను ఇప్పుడు దాకా రీతుకి క్లోత్స్ ఏం అవ్వాల. సో ఫస్ట్ టైం నేను తనకి శారీస్ తీసుకున్నా, మా మమ్మీకి తీసుకున్నా అండ్ వాళ్ళ మమ్మీ ఆంటీ నాకు మంచిగా ఒక 2-3 times ఇంటికి పిలిచి మరి ఫుడ్ పెట్టారు. వాళ్ళ మమ్మీకి కూడా తీసుకున్నాను. అంతకుముందు ఎవరికి తీసుకునేవాడివి? నేను ఎవరికి, ఏ అమ్మాయికి కూడా బట్టలు తీసుకోలేదు, ఓన్లీ మా మమ్మీకి మాత్రమే తీసుకున్నా, మా డాడీకి, మా ఇంట్లో వాళ్ళకి ఆఫీస్ కామన్. నా ఫ్రెండ్స్లో బాయ్స్కి ఇచ్చేవాడిని, గర్ల్స్కి అయితే ఎవరికి ఇవ్వాల. సో గాయ్స్, ఇలాంటి వీడియోస్తో మరి కలుద్దాం. దెన్
డూ సబ్స్క్రైబ్ టు రీతు అఫిషియల్ ఛానల్ అండ్ డెమోన్ పవన్ అఫిషియల్ ఛానల్. Bye bye, taka.